ఆదరణకరమైన యేసయ్య మాటలు విందాము. నీ దృష్టిలో అంగీకారముగా ఉండునుగాక అనే ప్రార్థన ఎప్పుడు మనం చేసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు మనం అసహించడానికి ఏమి లేదు. ఈరోజు బాగానే ఉంటున్నాం, రేపటి దిన ఎలా ఉంటున్నాం మనకు తెలియట్లేదు. ఒప్పుకుంటారు ఆ విషయాన్ని? జ్వరం అని, జలుబని, దగ్గని, ఇంకేటేటో రకరకాలైనటువంటి అనారోగ్యాలన్నీ వచ్చేసి మనుషులు వేధిస్తున్నాయి, బాధిస్తున్నాయి. చిన్న వయసులోనే అనేక సమస్యలు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఇంత వర్షం పడుతుంది, అయినా దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం పరుగు పరుగున అంటే ఆ దేవుడు లేకపోతే మనం బ్రతకలేని పరిస్థితి కదా. చాలా బాధ అనిపించింది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో మనకి తెలియదు. అందుకే ఉన్న కాడికే మనం దేవుణ్ణి వెతుకుతూ, ఉన్న కాడికే మనం దేవుళ్ళో బలపడుతూ, ఉన్న కాడికే దేవుని మనం వెంబడించదుముగాక. మనం ఇలా ఉన్నామంటే ఆయన కనికరమే. మనం ఎప్పుడు మన విశాఖపట్నం గురించి నిత్యము ప్రార్థనలు చేసుకోవాలి. ఎందుకనంటే ఆ రకంగా పరిస్థితి ఎదురైందంటే ఎవరి మీద ఎవరి దృష్టి ఎప్పుడు ఎలా ఉంటుందో మనకి తెలీదు. ఎప్పుడు మనం దేవుడికి ఎల్లవేళలా ప్రార్థనలు చేసుకుందాముగాక. చేసుకుందామా? చేసుకుందాం అన్న హల్లెలూయా చెప్పండి. ఎస్, ఎప్పటికప్పుడు మన దేవుడికి ప్రార్థన చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు, ఏ పూటకు ఆ పూట ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది ఎవరంటే హెబ్రీ 11:3 దేవుని యందు ఏముంచాలంటే మనం విశ్వాసము. ఏముంచాలి చెప్పండి అందరూ? విశ్వాసము. ఎందుకనంటే బైబిల్ చెప్తుంది ప్రపంచంలో, చదవండి ఒకసారి వాక్యాన్ని 11:3 చదవండి పిల్లరా. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనిచున్నాము. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రపంచములో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అంటాడు కదా. ఏమంటాడు అక్కడ ఆయన? వెలుగు కలుగునుగాక అనగానే ఏమొచ్చిందండి? వెలుగు కలిగింది. అవునా? అంటే ఏంటి? ఆయన మాట చెప్పినే సృష్టి చక్కగా తీర్చిదిద్దబడ్డది. అంటే అన్నీ కూడా ఆయన మాట చెప్పిన జరుగుతున్నాయి. సో ఆయన మాటకి ఏముందంటే శక్తి ఉంది, ఆయన మాటకి ఏముందనంటే బలం ఉంది. కానీ మనం ఏం చేయాలంటే ఆయన మాట చెప్పినే నడుచుకునేవారుగా ఉందుముగాక. కనుక ఆయన మాట ఇస్తున్నాడు కదా మీకు. విడువను ఎడబాయను, చూడుము నా అరచేతులను చెక్కుకున్నాను, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తి పట్టుకుంటాను. ఎన్నున్నాయి చూసారా? ఒకరి తల్లి వారి రాతనిచ్చినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎన్ని మాటలు చెప్తున్నాడు దేవుడు. ఎందుకనంటే ఆయన వాక్యము సత్యము. అలాగే ప్రామిస్ చేశాడు అబ్రహాముకు కూడా. ఏమనంటే మళ్ళీ నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఆ ప్రామిస్ని దేవుడు ఏం చేశాడు? నెరవేర్చుకొని వచ్చాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు ఇచ్చిన ప్రామిస్ని మీ పట్ల దేవుడు నెరవేరుస్తాడు. మీరేం చేయాలంటే విశ్వాసము ఉంచాలి. ఏముంటారు చెప్పండి అందరూ? విశ్వాసము ఉంచాలి. ఏమని విశ్వాసం ఉంచాలంటే మీకు ఏదైతే అడుగుతున్నారో అందులో మంచిది దేవుడు మీ పట్ల చేస్తాడు. హల్లెలూయా. మంచిది. మనుషులైతే మంచి చేయకపోవచ్చు, కానీ దేవుడైతే ఏం చేస్తాడు మన పక్షంగా? మనం ఊహించే దానికన్నా గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. సో మీ పట్ల దేవుడు ఏం చేస్తానంటున్నాడు? మంచి కార్యాలు. అబ్రహాము కొంచెం తొందరపడ్డాడు కదా. ఏ విషయంలో తొందరపడ్డాడు? ఏ విషయంలో తొందరపడ్డాడంటే శారమ్మ మాటలు ఆలకించి హాగర్తో ముందుకెళ్ళాడు. ఆ దేవుడు చెప్పాడా హాగర్తను వెళ్ళని? తొందరపడ్డాడు. కొంచెం స్టెప్ ఫార్వర్డ్ చేశాడు. హల్లెలూయా చెప్పండి. ఆ స్టెప్ ఫార్వర్డ్ చేయబోతురికి దానివల్ల అబ్రహాం జీవితం సమాధానాన్ని కోల్పోయాడు. మనశ్శాంతమైన జీవితం అయిపోయింది. ఇద్దరికి గొడవలు అయిపోయాయి. ఎవరిద్దరికి? హాగర్కి శారమ్మకి గొడవలు అయిపోయి నీ కొడుకు నేనెందుకు చూడాలన్నట్టుగా కొడుకుని పట్టుకుని ఎటు వెళ్ళిపోదామని చూస్తుంది. హల్లెలూయా. వాళ్ళు దేవుడు కనికరించి పసివాడు మరణాలకించి అబ్రహాం దగ్గరికి చేర్చాడు. పిల్లరా, మనము ఏది తొందరపడిన అవసరం లేదు. ఒకసారి మనం దేవుడికి చెప్పాము అంటే అది అతను చేస్తాడు.
ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. అంతేనా? పొయ్యి మీద బియ్యం పెడతారా? పెట్టినప్పుడు దానికి ఒక ఉడికే విధానం ఉంటుంది. ఆ విధానంలో ఉడికినంత వరకు కూడా హల్లెలూయా చెప్పండి, అన్నం వార్చకూడదు. ఒప్పుకుంటారా? లేదు వార్చేసామనుకోండి, తినడానికి పనిచేయదు, తొందరపడతాయి. మెతుకుల్లా తింటే పలుకులాగా తినబుద్దేదు. అలాగే మనకి దేవుడికి ఒక మాట చెప్పాము అని అంటే అది ఎక్కడ పెట్టినట్టు కుండతోటి లేకపోతే పాత్రతోటి పొయ్యి మీద పెట్టినట్టు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఈ పొయ్యి మీద పెట్టినప్పుడు దానికి ఏం చేయాలి? కింద నుంచి మంట అందించాలి. అందించేటప్పుడు కూడా ఒక మంట పెట్టేసి వెళ్ళిపోవడానికి కాదు. అది ఒక మాదిరికి వచ్చే టైంకి కొంచెం ఎక్కువ పెడతాం, కొంచెం ఉడుకుతుందనే టైంకి కొంచెం తగ్గిస్తాం. అలాగే ఏంటనంటే మనము చేయవలసినటువంటి మంట ఏంటనంటే ప్రార్థనా ధూపం. 2 క్రియలు అంటే ఏంటనంటే దేవుడి పనిలో ఇన్వాల్వ్మెంట్. ఒక పాట పాడటం, ఒక మందిరం ఓడటం, ఒక దేవుని పాత్రలో పని ఏమైనా ఉంటే చూసుకోవటం, ఒక మందిరాన్ని శుభ్రపరచుకోవటం, సేవకులతో కలిసి కూటాలకు వెళ్ళటం, ఇవన్నీ కూడా సువార్తకు వెళ్ళటం, పాత్రలు, ఇవన్నీ మనం పోషించాలి. అప్పుడు ఈ మంట ఎక్కడ పెట్టాలో ఎక్కడ ఉంచాలో దేవుడు చూసి కరెక్ట్గా ఆ టైము వచ్చేంతవరకు మనకి ఇవన్నీ చేయటం వల్ల ఓర్పు, సహనము, నిరీక్షణ కలిగి ఉంటాం. ఇవేవి చేయకుండా దేవుడికి చెప్పేసాను ఎందుకు చేయలేదు అని అంటే మీకేమవుతుందంటే మైండ్ ఏమైపోతుందండి? దేవుడు ఏం చేస్తాడులే అని అవిశ్వాసాలకు నడిపిస్తాడు. ఇవన్నిటితో కలిసి మీరు మిళితమై పరిగెడుతూ మీ కుటుంబాన్ని మీరు చూసుకుంటూ ఉంటే ఆ వచ్చే కాలం వచ్చేంత వరకు మీలో విశ్వాసం పరిపూర్ణమయ్యే విధముగా పరిశుద్ధాత్మను మీ చేపట్టుకొని నడిపిస్తాడు. మీరు వీక్లీ వన్స్ కాంటాక్ట్లో ఉండే దేవునితోటి మిగిలిన టైంలో కానీ సహవాసంలో కానీ సన్నిధిలో కానీ బలపరచబడకపోతే అవిశ్వాసులైపోతే విశ్వాసపు కార్యాలు చూడలేరు. అదే నిత్యము మీరు దేవునితో కాంటాక్ట్లో ఉంటున్నారనుకోండి, విశ్వాసం అనేది అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ఒక 5 సంవత్సరాలు అవ్వాల్సిన పని 1 సంవత్సరంలో దేవుడు చేసేస్తాడు. అది దేవుని యొక్క గొప్పతనం. కనుక మీరు అలా చెయ్యాలి అని అంటే మీరేం చేయాలంటే పరిపూర్ణమైన విశ్వాసం దేవుడి యందు ఉంచుదురుగాక. ఉంచడం అంటే ఏంటి? ఆయనతో మనం ఏమవ్వాలి? డైలీ మిళితం అవ్వాలి. మిళితం అంటే ఏంటి? కలుస్తూ ఉండాలి. అయితే మాటల ద్వారా, అయితే క్రియల ద్వారా, సంఘారాధనలు వచ్చటం ద్వారా, ఏదో ఒక విధంగా సంఘ సేవకులతో తిరిగి వాళ్ళతో ప్రార్థనలో గడపడం ద్వారా, మందిరంతో వచ్చి అటాచ్మెంట్గా ఉండడం వల్ల ఏదో రకంగా మనం ఏం చేయాలి? మందిరంతో కలిసి ఉందుముగాక. ఆమెను చెప్దాం. ఎప్పుడైతే అలా ఉంటామో దేవుడు మన యెడల అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అబ్రహాం ఏం చేశాడు? 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు దేవునితో ఎలా గడుపుకొచ్చాడనంటే రోజు దేవునితో మాట్లాడుతుండేవాడు అబ్రహాం. ఏ పూటకా పూట, లేకపోతే ఏ రోజుకా రోజు, లేకపోతే ఏ పరిస్థితిని బట్టి ఆ పరిస్థితి దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. కాబట్టే దేవుడు ఇస్తాడని విశ్వాసం తనలో ఎప్పుడూ ఉండేది. ఎప్పుడైతే ఆ విశ్వాసం అద్భుతం అక్కడ చూశాడు. కానీ ముందు చేసినటువంటి పొరపాటు వల్ల ఏం జరిగిందనంటే అసమాధాన పరిస్థితి ఎదురైనప్పుడు కూడా మళ్ళీ దేవుడే దాన్ని చక్కపరిచాడు. కనుక తొందరపాగా మనం ఏది కూడా బాధపడవలసిన పనేమీ లేదు. నిరీక్షణ కలిగి దేవుడి కొరకు ఎదురు చూచుదుముగాక. నాకు ఇప్పుడే జరగాలనే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అర్జెంటుగా. ఎంత భక్తిపరులు అయిపోయారు మీరు. ఎందుకంటే ఇప్పుడే జరగాలనేది కరెక్ట్ కాదు. పుట్టిన పిల్లడు ఇప్పుడే బిర్యానీ తినేసడానికి కూర్చోబెడుతుంటే మీరు ఏమైపోతారు? టెన్షన్ పడిపోతారు. ఎందుకనంటే ఇదేట్రా బాబు, పాలుతా మెతుకులేవు, ఏమి తినడానికి కూడా బిర్యానీ ముక్కలు తినేస్తున్నాడు. అసలు మనిషి అంటారా, లేకపోతే పిల్లడు అంటాడా, లేకపోతే ఏదైనా లోపల ఏమైనా హల్లెలూయా చెప్పండి అనిపిస్తుందా లేదా? అలాగా దేవుడు మనకి తగిన సమయంలో అన్ని కార్యాలు చేస్తాడు. సో అబ్రహాం వల్ల ఏముండాలి చెప్పండి?
నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి ఉందుముగాక. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏముండాలి చెప్పండి మనలో? నిరీక్షణ విశ్వాసము ఉండునుగాక. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, ఒక పని అనుకొని వచ్చారు. దేవుడు చెప్తున్నాడు మీతో, మీరు నిరీక్షణ ఉంచండి, విశ్వాసం ఉంచండి, అద్భుతమైన కార్యము మీరు చూడబోతున్నారు. ఆమేన్. నెక్స్ట్ మాట ఏమని చెప్తున్నారంటే అక్కడ చూసినట్లయితే చూడండి ఒకసారి కీర్తనలు 147 4-5 వచనాల్లో చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, కీర్తనలు 147 4-5 వచనాల్లో చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, నక్షత్రముల సంఖ్య నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానానికి ఏం లేదంటే అండి మితి లేదు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగిన మీ అందరితో మనందరితో చెప్తున్నాడు, ఆయన జ్ఞానానికి మితి లేదంట. ఆయన ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఏం చేయాలో సమస్తము దేవుడికి తెలుసు. మనం కోరుకునే పరిస్థితులు మనకి అసమాధానాన్ని కలిగిస్తాయి, దేవుడు కలిగించే పరిస్థితులకు మనకి సమాధానాన్ని కలిగిస్తాయి. ఏదైతే మరి సమాధానం ఉందో ఆ పరిస్థితిని మనం హృదయపూర్వకంగా దేవుడు మాట చెప్పిన ముందుకి నడిచిపోదుముగాక. అసమాధానమైన పరిస్థితులు ఏదైనా ఎదురవుతున్నాయంటే అది దేవుడికి ఇష్టం లేదనుకుని మనం జాగ్రత్త పడుదుముగాక. హల్లెలూయా. అందుకే మనలో ఏముండాలంటే ఓర్పు ఓపిక ఉండునుగాక. సో మీరు ఈ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే పైనుంచి వచ్చే జ్ఞానమై ఉంటుందంట. జ్ఞానం ఎలాగుంటుందంటే సులభంగా లోబడుతుందంట, దేవుని మాట వింటుందంట కదా. అందుకే ఆ రోజు చూడండి, మరియా ఎప్పుడైతే పుట్టిన కుమారుడు యేసు ప్రభుని చూడడానికి ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. ఈ జ్ఞానులు ఎప్పుడైతే ఆయన చూశారో, మళ్ళీ ఎలా అయితే హేరోదు రాజుని వెళ్ళి కలిసి విషయం చెప్దాం అనుకున్నారో, దేవదూత ప్రత్యక్షమై ఏమని చెప్పిందండి? మీరు వచ్చిన దారిన వెళ్ళకుండా మరొక దారిలో వెళ్ళిపోమని చెప్పింది. చెప్పినప్పుడు ఏం చేస్తారనంటే వెంటనే వాళ్ళు ఆ మాటను విని విధేయత చూపించి ఆ కబురుని హేరోదు రాజుకు తెలియపరచకుండా వారు మరొక దారిలో వెళ్ళిపోయారు. జ్ఞానము, ఏ జ్ఞానం ఉంది వాళ్ళకి? దేవుని మాట వినే జ్ఞానము. మనకి విశ్వాసం ఎంత ముఖ్యమో దేవుడు మాట వినే జ్ఞానము కూడా ఉండాలి. అంటారా మీ పిల్లల్ని ఎప్పుడైనా పెంచేటప్పుడు ఏదైనా మాట వినలేదు, రే నీకు జ్ఞానం లేదు, అమ్మ నీకు జ్ఞానం లేదు, బుద్ధి లేదు, అసలు చెప్పిన మాట వినట్లేదు, చెప్పిందోటి నువ్వు చేస్తుందోటి, అందుకే ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నావు నువ్వు అని చెప్పినప్పుడు వెంటనే ఏం చేస్తారండి? బుద్ధి కలిగిన వాళ్ళు మాట వింటారు. వినకపోతే దాని పరిహారం చూసాక వినక తప్పదవుతుంది. తప్పు వెనుకమాట అదే కదా చేశాడు. జ్ఞానాన్ని ఉపయోగించాడంటే ఉపయోగించలేదు, తన సొంత జ్ఞానంతో వెళ్ళిపోయాడు, తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. తర్వాత తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడే తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి చెప్పే మాటలు నడవాలని నిర్ణయం తీసుకున్నాడట. అలాగే ఈరోజు కూడా మనం యేసు ప్రభు చెప్పిన మాటలో నడుచుదుముగాక, ఆయన మాట విందుముగాక. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. దానికి ఏ జ్ఞానం కావాలి మనకి? అంతే కదా. దైవజనులు ఒకటి చెప్తారు, ఇలా చేయండి అమ్మా మీకు దేవుడు దీవిస్తాడు, అలా చేయండి అని చెప్పారు అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే అవునవునని బుర్రలో ఊపుతారు. ఇక్కడ ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్తే 10 మంది ఉంటారు కదా మన చుట్టూను, 10 మందితో మాట్లాడుకుంటారు. ఆ 10 మంది ఏం చెప్పారు దాన్ని బట్టి నిర్ణయం తీసేసుకుంటారు. అక్కడ ఏమైపోద్ది? ఆశీర్వాదాన్ని కోల్పోతారు. మరి దీన్ని ఏమంటారంటే అతి జ్ఞానము. ఈ జ్ఞానం ఎప్పుడు మనకు ఉండకూడదు. దైవ జ్ఞానానికి లోబడే స్వభావం మనకి ఉండునుగాక. అప్పుడు ఆ పరిస్థితి అంతా కూడా అక్కడ చల్లాబెదర అయిపోయినప్పుడు చెప్పిన వాళ్ళకి 4 తగులుతాయి, విన్నోళ్ళకి 10 తగులుతాయి. అర్థమైందా? అంటే ఎవరు చేస్తారో పని? అపవాది. దేవుడు మిమ్మల్ని ఒక మార్గంలో వెళ్ళిపోమంటున్నాడు, ఆ మార్గంలోనే మీరు వెళ్ళిపోవాలి, కానీ వేరే మార్గాన్ని మీరు వెంబడించే ఆలోచన ఉండకూడదు. దానివల్ల రాబోయే రోజుల్లో అసమాధానం వస్తుంది. కనుక సమాధానంతో కూడిన వాటికి మన ఇష్టం చంపుకొనైనా దైవ చిత్తం కొరకు నిలబడదుముగాక. అసమాధానమైన పరిస్థితులు ఏ పరిస్థితిని బట్టి వచ్చినా మనం అది దాని గుండా వెళ్లకుండా దేవుడి మార్గంలో నడుచుదుముగాక. ఎందుకంటే దేవుడు మంచి చేస్తాడు. లేదు మన నచ్చిన వేళ వెళ్తే సమస్యలు అనేవి తప్పలేదు. ఎవరికి తప్పలేదు? సంసోనికి. ఎవరికి తప్పలేదండి? సంసోనికి. చూసే మార్గం చాలా బాగుంది అనుకున్నాడు, సంతోషంగా ఉందనుకున్నాడు,
మార్గం సగం వరకు చాలా హ్యాపీగా ఉంది అనుకున్నాడు. దాని అంతం ఏమొచ్చిందంటే కళ్ళు పీక్కునే పరిస్థితి వచ్చింది. అందుకే సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలి. అదే జ్ఞానము కలిగి ఉండుట. ఈ జ్ఞానానికి మించిన పని ఏది మనం చేయం. ఇక్కడ పాస్టమ్ గారు దేవుడు కాదండి, పాస్టమ్ గారిలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు అంతే. అలా సలహాలు ఇచ్చిన మీరు అలా సలహాలని ఏకీభవించకండి. చూసారా పరిస్థితి చూస్తే ఈరోజు ఆదివారం అక్కడ ఉన్న సంఘస్థులు వెళ్ళి ఆ నదిలో ఆ చెరువులో అలాగ ఉంటూ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ చూస్తే దేవుడికి ఎంత చెల్లించినా మన రుణం తీర్చుకోలేం. మనల్ని ఇలా ఉంచాడంటే ఏమండి, చిన్న వర్షపు చెక్కులు చినుకులు పడుతుంటే గొడుగులు వేసుకొని కార్యాలకు వెళ్ళిపోతారు, ఫంక్షన్లకు వాటికి. గొడుగు వేసుకొని చర్చకి రాలేకపోతున్నారు. మీరు అనుకుంటున్నారేమో దేవుడిని నమ్ముకుని మీరు అందరూ రాబోయే రోజుల్లో అనేక శోధల నుంచి తప్పింపబడతారు. మీకు తోటకూరలోనే చెప్పాను, బిఫోర్ 2 Sundays ముందు, ఒక సండే ముందు ఏమని చెప్పానంటే భయంకరమైన తెగులు రాబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు కరెంటు కూడా పోయినట్టుంది చెప్పాను. చెప్పిన 1 week తిరిగి లోపే స్టార్ట్ అయింది. అక్కడ చూసారా, మనకు దగ్గరలో స్టార్ట్ అయింది. ఎక్కడో దూరం అంటే వీళ్ళకి అర్థం కావట్లే భాష. దగ్గరలో ఇస్తాను చిన్న ఊపు అని ఇచ్చాడు. పెద్ద ఊపు కావాలంట, పెద్ద ఊపు ఉందండి ఇంకో దానికి ఎక్కడో, మరి ఎక్కడ ఇస్తాడో ఏటో హల్లెలూయా చెప్పండి. నేను ముందే ప్రార్థన చేసిన, ప్రభువా విశాఖపట్నంకి, శ్రీకాకుళం, విజయనగరంకి ఏం అవ్వకూడదు ప్రభువా, నీకు వందనాలు. కాకపోతే ఏంటి, మాట వినలేని వాళ్ళకి అది వెళ్తుంది, మనందరికీ కాదు. అక్కడైనా మాట విన్నోళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళని అలా గట్టెక్కించేస్తాడు దేవుడు, వాళ్ళకి ఏ హాని జరగదు. విన్నాడా, మాట విన్న నోవాహుని ఏం చేశాడు, చక్కగా వాడెక్కించి ప్రశాంతంగా ఉండు బాబు, నేను ఇవంతా క్లీన్ చేస్తున్నాను, నీకు మచ్చలయ్యి అంటుకోకూడదు, షిప్ ఎక్కే అన్నాడు. హల్లెలూయా, ఆయన షిప్ ఎక్కేసాడు. ఏకంటే మొత్తం వాటర్ వదిలి తుడిస్తాడు, కడిగేశాడు. హల్లెలూయా 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 చెప్పండి. అర్థమైందా? సో మనందరం ఎలా ఉందా, నోవాహులా ఉందామా? నోవాహు గురించి ఏం చెప్పుకోవచ్చు? ఎవరండి? నిందారహితుడు, నెక్స్ట్ ఇంకా కృప పొందుకున్నవాడు. అవునా? కనుక ప్రియులారా, నీతిగా మనం ఉండేటప్పుడు మనల్ని దేవుడు కాపాడుతాడు. మనుషులు కాపాడరు, మనుషులు బురదలేస్తారు, మనుషులు రకరకాలుగా మీ గురించి మాట్లాడతారు. కానీ మీరు నీతి ఎప్పటికైనా నిలుస్తుంది. కానీ మీరు ఏం కలిగి ఉండాలి చెప్పండి అందరూ? ఆమెను చెప్దాం కదా. దేవాలయం మరి అలాగ అయిపోయింది ఏంటండి, మరి ఎందుకు అలా జరిగింది అని అంటే అది మనకు తెలియదు, అది దేవుడికే తెలుసు. ఆమెను చెప్పండి. అర్థమైందా? ఎందుకనంటే దేవుడికి సమస్తము ఎరుగును. హల్లెలూయా. కనుక ఎక్కడికక్కడ మనకిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుందుము గాక. ఎస్, ఎందుకనంటే మనం పరలోక రాజ్యానికి చేర్చబడదుము గాక. అందుకే బైబిల్ చెప్తుంది, మీరు అందరూ కూడా యేసు ప్రభువుని బట్టి నీతిమంతులుగా తీర్చబడుదురు గాక. మనం ఎప్పుడు కూడా ఆయన చూస్తున్నాడని భయంతో మనం జీవించుదుము గాక. ఏది మనకి స్టాండర్డ్ కాదండి, మీకు కావాల్సిన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. మీరు ఈ అంచె దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో ప్రభువుకు సంపూర్ణంగా అప్పగించుకొని ప్రార్థనలు చేసుకొని ఏ పని మీద బయటికి వెళ్ళి నాకు సురక్షితంగా ఇంటికి చేర్చబడిపోతారు. ప్రార్థన లేకుండా, వాక్యానుసారమైన జీవితం లేకుండా మేము వెళ్ళి వచ్చేస్తాం అనుకోవడానికి వీలు లేదు. హల్లెలూయా చెప్దాం. అందుకే వాక్యం చెప్తుంది ఏమిటంటే, మరి నీవు ఎవరి జ్ఞానంతో నింపబడాలి? దేవుడి జ్ఞానంతో నింపబడాలి. సొలొమోను కూడా దేవుడి జ్ఞానాన్ని అడిగాడు. సొలొమోను ఏమని అడుగుతాంటే, ప్రజల్ని ఎలా పాలన చేయాలని జ్ఞానం నాకు దయచే ప్రభు అని అడిగాడు. దావీదు కూడా అడిగాడంట. సో మనం ఏ జ్ఞానం కావాలంటే, దేవా నా కుటుంబాన్ని చూసుకుంటే నీ రాకళ్ళు ఎత్తబడే విధంగా భూమి మీద నా మనుగుడు ఉన్నట్టుగా నీ జ్ఞానము నాకు ధారాళంగా దయచేయబడునుగాక అని ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో, దేవుడి జ్ఞానంతో నింపబడుతూ మీ కుటుంబాలను మీరు నడిపించుకుంటూ వెళ్ళేటప్పుడు నోవాహుకి సిద్ధపరిచినట్టుగా మనకి దేవుడు అన్నీ సిద్ధపరచునుగాక కదా. వాళ్ళ జలప్రలయం వచ్చిందమ్మా, మనం ఏమైపోతాం భయపడవసరం లేదు. ఎందుకనంటే మనం నీతిగా ఉంటే, ప్రభువుకు అంగీకారంగా ఉంటే, ఎన్ని ప్రవాహాలు నీ ముందు వచ్చినా సరే నోవాహుని రూపుదిద్దినట్టుగా దేవుడు మనల్ని కూడా రూపుదిద్దుతాడు. అలాగని మనం ఎలా ఉండాలి? జ్ఞానము కలిగి ఉందుముగాక. జ్ఞానము కలిగి దేవుడి మాట విందుముగాక.
దేవునితో మీరు ఎక్కువ కనెక్టివిటీలో ఉంటే ఎక్కడి ప్రమాదం జరగబోతుందో వెళ్ళు, ఇక్కడి నుంచి ఎక్కడికి జరగబోతుందో ఇక్కడి నుంచి ఇలాగే వెళ్ళు అని దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. తప్పించినప్పుడు మీరు ఏం చేయాలి? అక్కడి నుంచి తప్పిపోవాలి. తప్పిపోతే సమస్యలన్నీ మీ వెంట వచ్చేస్తాయి. కనుక మీకేం కావాలి? ఈరోజు జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానము కలిగి ఉందురుగాక. ఏ జ్ఞానం కలిగి ఉండాలండి? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం మీ జీవితాల్లో ఏం చేస్తుందంట? ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగిన మీరు, ఆసక్తి కలిగిన మీరు ఆత్మజ్ఞానము కలిగి ఉందురుగాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా చెప్దాం. కనుక మనం ప్రార్థన చేసుకుందామా? దేవా, నిజమే నాయన, నాతో మాట్లాడే ప్రభా, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను ప్రభా. ఈరోజు వర్షంలో కూడా నీ సన్నిధిలోకి వచ్చానంటే అది నీ ఉచితమైన కృప మాత్రమే నాయన. మా యొక్క గొప్పతనం ఏమీ లేదు ప్రభా. ఈరోజు అనేక మంది రాలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా నాయన తండ్రి వాళ్ళందరినీ క్షమించండి ప్రభా. నీ రక్తంలో కడగండి నాయన. మేము నీ ఆత్మలో ఎదుగుట కృప దయచేయండి. ఈ వారం అంతట్లో వచ్చిన వర్షాల నుంచి మమ్మల్ని విడిపించి కాపాడండి ప్రభా. ఏ హాని ఏ కీడు నా పిల్లల మీద కానీ, నా భార్య మీద కానీ, నా భర్త మీద కానీ, నా బిడ్డల మీద కానీ, నా కుటుంబ సభ్యుల మీద కానీ, నా సంఘ బిడ్డల మీద కానీ, దాసరాలు కుటుంబం మీద కానీ రాకుండా నీ అగ్నితో నింపండి ప్రభా. దేశాలని రాష్ట్రాలని కాపాడండి నాయన. ఈ వాక్యం బహుగా ఫలింపు చేయి ప్రభా. నీ మాట చెప్పి నడిపించండి నాయనా. నోవాహు నీతిమంతుడు. మేము ఎవరి కోసం నీతిగా ఉండాలంటే మమ్మల్ని మేము రక్షించుకోవడానికి నీతిగా ఉండాలి ప్రభా. ఆ నీతిని వెంబడించి ఆ నీతితో వచ్చిన దీవెనలు మేము పొందుకున్నట్టుగా మమ్మల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. అద్భుతమైన సాక్ష్యం విందాం. వందనాలు పాస్టర్ గారికి, అలాగే వేదికను అలంకరించిన తోటి సహోదరులకి, కూడి వచ్చిన అందరికీ, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దేవుని నామంలో. మరి నా జీవితం అయితే చాలా పెద్ద సాక్ష్యమే ఉంది. మరి సమయం అందరికీ ఇవ్వాలి కాబట్టి నేను క్లుప్తంగా మీకు చెప్పి వస్తాను. మన ఆగస్టు 11వ తారీఖుని ఈ సంవత్సరం ఈ నెల ఆగస్టు 11వ తారీఖుని మా పెద్ద అబ్బాయి డేవిడ్ రాజు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని పీజీ స్పెషలిస్ట్ కోసం ఎగ్జామ్ రాశాడు. అందులో దేవుని కృపను బట్టి 2618 ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియాలో. అది మొదటి అటెంప్ట్లోనే రావడం అనేది అది అసాధ్యమైన పని. కానీ దేవుడికి అయితే అసాధ్యమేమీ లేదు, మనందరికీ తెలిసిందే. అది మొదటి అటెంప్ట్లో మామూలుగా సింపుల్గా రాశాడు, ప్రాక్టీస్లో ఉంటుందని. దాన్ని దేవుడు ఎంత అద్భుతంగా ఇచ్చాడంటే ఆ ర్యాంకు తనకు కావాల్సిన సీట్లు, కావాల్సిన కాలేజీలో రావడానికి సరిపడా ర్యాంక్ అది. అయితే ఎంచుకోవడమే తందే మంచి చూజింగ్ చేసుకోవాల్సిన జ్ఞానం ఇవ్వాలని దేవుని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని కోరుకుంటున్నాను. అలాగే అతనికి మా పెద్ద అబ్బాయికి ఎంబీబీఎస్లో కూడా ఆల్ ఇండియా ర్యాంకు 652 వచ్చింది అప్పుడు. అది ఫస్ట్ అటెంప్ట్లోనే. మరి దేవుడు అద్భుత కార్యాలకి ఎంతకన్నా గొప్ప కార్యం సాక్ష్యం ఏముంటుందని నేను అనుకుంటాను. అతను ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన చేయమీ కొరస కాదు. కొరస అంటే తెలుసు మనకి, ఎంతవరకే అందుతుంది, ఎంతవరకు అందుతుంది, ఇంకా అందదని లిమిటేషన్స్ లేవు అతని కృపలకి. కాకపోతే మన అర్హులు కాకపోతే చాలాసార్లు దేవుణ్ణి ఇచ్చే ఈవులని అందుకోవడానికి మనం యోగ్యం కాలేక అందుకోలేకపోతాను నా అనుభవంలో నేను చాలాసార్లు తెలుసుకున్నాను. మనం హృదయపూర్వకంగా దేవుడికి మారు మనసు కలిగి దేవునికి మన జీవితాన్ని సమర్పించుకొని మనం అడిగితే ఆయన ఇవ్వడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవుడు కార్యం చేయలేదు అని మనం ఒక్కోసారి అనుకుంటాం, కానీ తగిన కాలం అని తను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ముందుగా మనం ఆ ఈవులు పొందుకోవాలంటే, అతను ఇచ్చే ఈవులు ఏవైనా కానీ మనం పొందుకోవాలంటే మనం అర్హత కలిగి ఉండాలి. మొదట ఆ అర్హత ఏంటంటే మన మనసులో కల్మషం లేకుండా దేవుని వాక్యానుసారం నడుచుకుంటూ దేవునికి వినయ విధేయతలు కలిగి పాపం మనలో లేకుండా మన హృదయాన్ని సమర్పించుకొని మారు మనసు కలిగి నువ్వు కన్నీటి ప్రార్థన చేసినట్లయితే విస్తారంగా మీరు ఆ ఇచ్చే ఈవులని మీరు పొందుకుంటారని
నా అనుభవపూర్వకంగా ఈ సాక్ష్యం తెలియజేసుకుంటున్నాను. అలాగే 6 సంవత్సరాలుగా మా ఇంటి మీద ఉన్న కోర్టు కేసులు 4 వేశారు. ఆ 4 కేసులు కూడా ఈ గత 2 నెలల్లోనే 1 by 1 అన్నీ కూడా క్లియర్ అయిపోయి దేవునికి మహాకృపను పెట్టి గొప్ప అద్భుత కార్యం అది నా జీవితంలో. ఇంకా అనేకమైన నా జీవితంలో ఇంకా గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఒకప్పుడు లోకానుసారంగా జీవించినప్పుడు చాలా సమస్యలు నేను తెచ్చుకొని చనిపోతానేమో అన్న పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను విడిపించి మద్యపానం కానీ ఈ కైని టొబాకో ఇలాంటి కొన్ని అలవాట్లకి వ్యసనాలకు లోనైపోయాను బాగా. దాని నుంచి బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిల్లలు చూస్తే చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఏమి నేను సాయం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మందు తాగిన తర్వాత ఫ్రెండ్స్తో వెళ్ళిన తర్వాత ఏ టైంకి వస్తామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు. పిల్లలు సరదాగా బీచ్కి వెళ్దాం డాడీ అంటే ఉదయం తీసుకెళ్దాం అనే ఉన్నాయి, సాయంత్రం వచ్చేసరికి తెలియదు ఫుల్గా తాగి వచ్చేవాడిని. పడుకోవడం తప్ప ఏం చేయలేము, చెయ్యాలని ఉండేది వాళ్ళకి, ఏమి చేయలేని పరిస్థితి. సో అలాంటి పరిస్థితి అప్పుడు నాకు అనిపించింది ఏమీ చేయలేకపోతున్నాను, ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది పిల్లలతో, చిన్నపిల్లలు. అప్పుడు ఒకసారి నేను నిర్ణయం తీసుకున్నాను, దేవుని సన్నిధిలో వచ్చి, దేవా నా జీవితాన్ని నేను చక్కదిద్దుకోవడానికి నా శక్తి సరిపోవట్లేదు దేవా అని దేవుడి సన్నిధికి వచ్చి మారు మనసు కలిగి 1 గంట సేపు ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. ఇంతవరకు ఏదో అయిపోయింది, నష్టపోయాను, ఏమో జరిగిపోయింది, అనారోగ్యం అన్ని విధాలు నష్టపోయాను. నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటాను, ఇంకా నాకు నువ్వు ఇంతకన్నా నీచ స్థితి ఏమి ఉండదు కదా, బాగుపరిస్తే బాగుపరచు, లేకపోయినా పర్వాలేదు, నీలో ఉంటాను అని చెప్పేసి నేను సమర్పించుకున్నప్పుడు అంచెలంచెలుగా ఇంకా నాకు జరిగిన మేలు ఇంకా చెప్పలేను, నేను ఒళ్ళు పులకరిస్తుంది. అన్ని గొప్ప కార్యాలు చేశాడు దేవుడు నా జీవితంలో, నా పిల్లల జీవితంలో. నా చిన్న కుమారుడు కూడా ఎన్ఐటీలో మంచి ర్యాంక్ ఇచ్చి రాయపూర్ ఎన్ఐటీ కాలేజీలో చదువుకుంటున్నాడు ఇంజనీరింగ్. పెద్ద కుమారుడు మరి చెప్పాను కదా ఇప్పుడు డేవిడ్ రాజు, ఆ అబ్బాయికి మరి మంచి ర్యాంక్ దేవుడిచ్చి మా జీవితంలో ఎంతో సంతోషాలు నింపిన దేవునికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. జీసస్ కింగ్డమ్స్ వచ్చిన తర్వాత మా జీవితాలు చక్కని పిల్లలు నడవడికల్లో కానీ మా తల్లిదండ్రుల తాలూకా మేము కానీ మా తల్లిదండ్రులు కానీ అంతా కూడా ఒక క్రమశిక్షణగా పాస్టర్ గారి తాలూకా ప్రార్థన కావచ్చు, ఆమె ఖండించే విధానం కావచ్చు, లేకపోతే సరిచేసే దైవజనురాలు అని అనొచ్చు, ఆ విధంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు. అలాగే పాస్టర్ గారికి మీ అందరికీ నాకు వందనాలు తెలియజేసుకుంటూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. 12-804 గాంధీనగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755 కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.